ఇంకో విషయం ఏంటంటే ఉచితంగా భూమో లేక నెలకు 1000-2000 డబ్బులు వస్తే మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది కదా. దానికేమంటావు? కాస్త ఆలోచిస్తే ఈ విషయం నీకే అర్థమవుతుంది అంట. ఇప్పుడు ఏదో ఒక పెద్ద జబ్బు వచ్చిందనుకో, నొప్పి తగ్గడానికి ఆ పూటకి మాత్ర బిళ్ళ వేసుకోవాల్సిందే, కాదని ఎవ్వరూ అనరు. కానీ అది ఆ పూటకు మాత్రమే. జబ్బు నయమవ్వాలంటే పెద్ద ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. మన దేశంలో ఉన్న పేదరికం కూడా ఒక పెద్ద జబ్బు లాంటిది రామన్న. ఈ పూట గడవాలి, భవిష్యత్తు కూడా మారాలి అంటే మనకు మంచి ఉపాధి రావాలి, మన పిల్లలకు మంచి చదువు కావాలి. ఇంకా నిరుపేదలకు అది కూలీలు కావచ్చు, లేకుంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, రోజుకు 10-20 వేసుకుంటే అంతే మొత్తం గవర్నమెంట్ వేసుకొని 6 ఏళ్లలో 1,00,000 రూపాయలు నీ చేతిలో పెట్టడం అక్షరాల సాధ్యం అంటుంది లోక్సత్తా. ఇక 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తామంటున్నారు. అధికారంలో లేనప్పుడే మన లోక్సత్తా వాళ్ళు కాళ్ల చెరువు పశ్చిమ గోదావరి జిల్లాలో, రాజనగరం తూర్పు గోదావరి జిల్లాలో ఇటువంటివి చేసి చూపించారు కూడా. ఉట్టి మాటలు గానే కావంటావు. ఆనే కావు. కావాలంటే ఆ ఊర్లో ఎవరికైనా ఫోన్ కొట్టు. ఉచితం ఉచితం అని చెప్పి చాలీ చాలని కరెంటు ఇచ్చి మన మోటార్లు కాలగొట్టడం మనకు కొత్త చెప్పు. ఇంకా నీవు కానీ గిని అంటే కష్టం. ఒకరి ముందు చేతులు కట్టుకోనో లేక చేతులు చాచో నిలబడ్డమా, లేక మన కాళ్ల మీద మనం నిలబడ్డమా అనేది నువ్వు నిర్ణయించుకొని ఆ తర్వాత ఓటెయ్యి. నా ఓటు ఈల గుర్తుకే నాయనా. పెద్దే, నీలాగా అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్తే నా బోటోళ్ళు ఈల గుర్తుకు ఓటు ఎందుకు వేయరు చెప్పు. ఇంతకు వీళ్ళకి ఎన్ని ఓట్లు వేస్తాయి, ఎన్ని సీట్లు గెలుస్తారు, ఏంది సంగతి? లోక్సత్తా ఒకటే చెప్తోంది, గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు. చదువుకున్న వాళ్ళని, నేర చరిత్ర లేని వాళ్ళని, నిజాయితీ పరులను ఎన్నుకోవాలని ప్రతి చోట నిలబెడుతోంది. ప్రజలు ఈల గుర్తుకు ఓటెయ్యండయ్యా అని అడుగుతోంది. ఇక ఈల గుర్తుకు ఓటు వేసి లోక్సత్తాను ఎన్నుకొని ప్రజలు గెలుస్తారా, లేక సాంప్రదాయ పార్టీలను గెలిపించి ప్రజలు ఓడిపోతారా అని వేచి చూడాలి. అది లెక్క. ఈ మధ్య అన్ని పార్టీలు ఒక కొత్త పద్ధతి నేర్చుకున్నారు. మొహం చూసి ఓటేస్తారనే భ్రమలో సినిమా వాళ్లను లారీలతో దోలుతున్నారు. పరిపాలించడం అంత సులువా అని నా సందేహం. పెద్ది ఈ విషయం గురించి మాత్రం నేనే చెప్పాలా. చాలా రోజుల నుండి ఈ విషయం నేను కూడా ఆలోచిస్తా ఉన్నా. చివరకు ఒక చిన్న పాట కూడా రాసింది పెద్ది, నువ్వు ఇని తీరాల్సిందే అనుకో. కానీ నీకు అడ్డేముంది రావన్నా, నీవు మన ఊర్లోనే మంచి గాయకుడవాయే అన్నావా పెద్దే. ఇంక చూసుకో, నీ లీడరు అంటే మన రాజకీయ నాయకుడు, నీ లీడరు హీరో అయితే బొమ్మ 100 రోజులాడుద్దా, నీ హీరో లీడర్ అయితే రాజకీయం మారుద్దా. నీ లీడరు హీరో అయితే బొమ్మ 100 రోజులాడుద్దా, నీ హీరో లీడర్ అయితే రాజకీయం మారుద్దా. తప్పు సినిమా ఓల్ది కాదన్నా, కుళ్ళు రాజకీయం బైరన్నా, మంచి చెయ్యనియరు చూడన్నా బైరన్నా. మన ఎన్టీఆర్ని అడిగి చూడు చిన్నన్నా, తెలుసుద్ది గతంలోకి తొంగి చూడు చిన్నన్నా. తప్పు సినిమా ఓల్ది కాదన్నా, కుళ్ళు రాజకీయం బైరన్నా, మంచి చెయ్యనియరు చూడన్నా బైరన్నా. మన ఎన్టీఆర్ని అడిగి చూడు చిన్నన్నా, తెలుసుద్ది గతంలోకి తొంగి చూడు చిన్నన్నా. ఎట్టుంది పెద్దే? బ్రహ్మాండంగా చెప్పావు రావన్న. ఇదే మాట మన లోక్సత్తా కూడా బల్లబుద్ధి మరీ చెబుతోంది. రాజకీయ పద్ధతుల్లో మార్పు తీసుకురాకుంటే ఎంత మంచి మనసు ఉన్నా ఏమీ చెయ్యలేం. ఆ మాటకొస్తే ప్రస్తుత రాజకీయ పార్టీల్లో మంచి లీడర్లు లేకపోయారా? పెద్దే, నీ మాటలు వింటా ఉంటే మన రాష్ట్రంలో ఇట్లాంటి పార్టీ ఒకటి ఉందని తెలుసుకొని నాకు గర్వంగా ఉంది పెద్దే. నా కొడుకు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. లోక్సత్తాకి, అదే ఈల గుర్తుకి, మన ఇజులు గుర్తుకు ఓటేసి నన్ను నా కుటుంబాన్ని గెలిపించుకుంటా. ఈ సాంప్రదాయ ధన కండబల రాజకీయాలకు, మందు మంచే రాజకీయాలకు చాలు బాబో ఇంకా చాలు అని చెప్పి ఈల గుర్తుకే ఓటేస్తా పెద్ది. మనకు ఆత్మగౌరవం ఉండ్లా. ఇప్పుడు అర్థమైంది
లోక్సత్తా ఇది మన సత్తా. ఈల గుర్తుకే నే ఓటేస్తా. ఈల గుర్తుకే నే ఓటేస్తా. హ, హ, హ. హ, హ, హ. శుభం. చివరకు శుభవార్త చెప్పావు. నేను ఈ వ్యవస్థను మార్చగలనా అని ఆలోచిస్తున్నారా? తప్పకుండా మార్చవచ్చు. మనమంతా కలిస్తే. చెడ్డవాళ్ల దుర్మార్గం కంటే మంచివాళ్ల మౌనం అత్యంత ప్రమాదకరం. లోక్సత్తా ఇది మీ సత్తా. లోక్సత్తాకి ఓటు వేయండి. ఈ నిశ్శబ్ద విప్లవంలో భాగస్వామ్యులు కండి.